అపోస్తుల కార్యముల గ్రంథ వివరణ. 28 అధ్యాయాలు కలిగిన ఈ గ్రంథాన్ని ఇప్పటికీ 25 వారము 26వ వారానికో వచ్చాం మనం. సౌండ్ పెట్టండి నాకు. 25వ వారానికో 6వ వారానికో వచ్చాం. 5 6 26కి వచ్చాం. చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఏదో మీరు వింటున్నారు, గుర్తుంటున్నాయి లేదు నాకు తెలియదు, మరి గుర్తుంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఏమవుతుంది? ఏదన్నా సమస్య? మైక్ సమస్య? గాలి వస్తుందా? సరే. 25 వారాలు ముగించుకొని 26వ వారానికి వచ్చాం. చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. అవన్నీ మీ మనసులో ఉన్నాయని నేను అనుకుంటున్నాను. అపోస్తుల కార్యాలు అనగానే ఒక సంఘ క్రమాన్ని మనకు నేర్పుతున్న పుస్తకం అది. సంఘంగా ఉన్న మనం కొన్ని క్రమశిక్షణలు, విధి విధానాలు కలిగి సంఘములో నడుచుకోవాలి. అయితే అనేక రకమైన వాతావరణాలు మన చుట్టూ ఉంటాయి. వాటన్నిటిని తాలుకున్నప్పుడే సంఘంలో మనం నిలబడే అవకాశం ఉంటుందని, అలాగ అపోస్తులు ఆదిమ సంఘం ఎంత చక్కగా వారి విధానాలు కనుపరిచారో మనం చూస్తూ ఆ క్రమాన్ని అలవరుచుకునే ప్రయత్నం చేస్తూ ఈ గ్రంథాన్ని నేర్చుకుంటున్నాం. మొత్తం ఎన్ని అధ్యాయులను మనం మాట్లాడుకున్నాం? 28 అధ్యాయులు. అయితే మీకు గుర్తుందో లేదో, ప్రారంభ రోజున ఈ 28 అధ్యాయాల్ని కొన్ని భాగాలుగా చేసాం మనం. ఎన్ని భాగాలు చేసాం? వెరీ గుడ్, 3 భాగాలు. ఏంటా 3 భాగాలు? ఎవరు చెప్తారు? మొదటి భాగం వచ్చి 1వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు. ఏమని టైటిల్ ఇచ్చాం దానికి? యెరూషలేములోని పరిచర్య. ఆల్రెడీ మనం దాన్ని మాట్లాడేసుకున్నాం. 2వ భాగం వచ్చి 8వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు, యోదయ సమరయ దేశాలలోని పరిచర్య. గత వారంతో ఆ భాగాన్ని కూడా మనం ముగించుకునే ప్రయత్నం చేసాం. ఇకపోతే ఈ రోజు నుంచి మనం ప్రారంభించబోయేది 3వ భాగం అన్నమాట. అదేంటది టైటిల్ అంటే భూదిగంతముల వరకు జరిగిన పరిచర్య. సో ఈ పరిచర్య అనేది ఎక్స్పెండ్ అయిపోతుంది. మీరు చూడండి, ఒక చోట స్టెబిలిటీ, ఒక చోట ఆగిపోయే ప్రయత్నం చేయట్లేదు. అందుకే చెప్పారు కదా మీకు ప్రారంభ రోజుల్లో, జీవజల నదిలా. ఎలాగా? జీవజల నదిలా అంటే ఈ వాక్యం ఒక నదిలా ప్రవహిస్తూనే పోతుంది. మనం పాడతాం కదా, జీవనదిని నా హృదయములో. అదేటో యెరూషలేములో ఉన్నది భూదిగంతం వరకు వెళ్ళింది, కానీ మన హృదయాల్లోకి మాత్రం వెళ్తలేదు ఎన్నిసార్లు పాడినా. కానీ గుర్తుంచుకోండి, ఇది అంతలా ఎక్స్పెండ్ అవ్వడం వల్ల అన్యులు కూడా కట్టబడిన విధానాలు చూసాం మనం. అసలు ఈరోజు ఏముంది? మత ప్రవిష్టతలు, మత విధానాలు. ఆనాటి దినాల్లో ఎంతో కఠినమైన ఒడంబడికలు ఉండేవి మతాల్లో. వాటన్నిటినీ తెంచుకుంటూ ఈ గ్రంథం, ఈ వాక్యం ముందుకెళ్తుందంటే ఎంతటి కృప, ఎంతటి శక్తి ఈ వాక్యం కనుపరుస్తుందో ఆలోచన చేయండి అంటున్నాను నేను. మీకు మంచి మాట చెప్పనండి, గట్టిగా అంటే మన కులమోళ్ళు, గట్టిగా అంటే మన పేటోళ్ళు, గట్టిగా అంటే మనోళ్ళు కూర్చొని వినే గొప్పగా ఫీల్ అయిపోతాం మనం. ఒక అన్యుణ్ణి మార్చే ప్రయత్నం కనీసం మనం చేయగలమా? చేయలేము. ఒకవేళ ఎవరినైనా చేయమన్నా అయ్యి బాబు ఎక్కడవుద్దండి అని మనం మాట్లాడతాం. కానీ హేమాహేమీలు, శతాధిపతులు, ఎందరో గొప్ప గొప్పోళ్ళు అన్యులు సైతం మార్చబడుతున్నారు. ఎవరి చెంతకి? దేవుని చెంతకి. అంటే ఎంత శక్తివంతంగా ఆనాటి దినాల్లో ఈ వాక్యం పనిచేస్తుందో ఆలోచన చేయండి. అందులో భాగంగా గత వారం మనం చూసాం. ఇది ఎక్కడి వరకు ఆగిందంటే అంతియోకయ వరకు వచ్చి ఆగింది. అంతేనా? వెరీ గుడ్. ఎక్కడి వరకు వచ్చి ఆగింది? అంతియోకయ. గత వారం మీ అందరూ గుర్తున్నాయి అనుకున్నాను. ఒక ఆయన పొగిడించుకోవడం వల్ల జీవితం ఏమైపోయింది? నాశనం అయిపోయింది. ఎవరైనా పొగిడించుకున్న ఆయన ఎవరో? ఇంకెవరు పొగిడించుకున్న ఆయన ఎవరో? హేరోదు అన్నాడు కదా, నీ స్వరం దైవస్వరమే కానీ మానవ స్వరం కాదు అన్నందుకు పురుగులు పడి చనిపోయాడు. సో ఇలా గత వారంలో ఎన్నో సందర్భాలు మనం చూసాం. అవన్నీ మీకు గుర్తున్నాయనుకుంటే, ఒకవేళ గుర్తు లేకపోతే ఈ భాగం మనకి యూట్యూబ్లో అందుబాటులో ఉంటుంది, మీరు చూసే ప్రయత్నం చేయండి. సో ఈ వారం మనం 13వ అధ్యాయాన్ని స్టార్ట్ చేయాలి. ఏ అధ్యాయాన్ని? 13వ అధ్యాయాన్ని తీద్దాం. అందరూ తీయండి. 13వ అధ్యాయం అపోస్తుల కార్యాలు, 26వ వారం 13వ అధ్యాయం. ఎన్ని వచనాలు ఉన్నాయి? 52 వచనాలు ఉన్నాయి మొత్తం. ఏమండి? 52 వచనాలు ఉన్నాయి 13వ అధ్యాయాన్ని. కొన్ని భాగాలుగా మనం విభజిద్దాం. మరలా కొన్ని భాగాలుగా విభజిస్తూ ఈరోజు 26వ వారంగా 13వ అధ్యాయం 1వ వచనం నుండి 13వ అధ్యాయం 12వ వచనం వరకు రాసుకుందాం.
1వ వచనం నుండి 12వ వచనం వరకు. 13వ అధ్యాయం 1వ వచనం నుండి 13వ అధ్యాయం 12వ వచనం వరకు. టైటిల్: పౌలు గారి మొదటి ప్రయాణ ప్రారంభం అని రాయండి. పౌలు గారి మొదటి ప్రయాణ ప్రారంభం అని రాయండి. ఓకేనా హనీ? ఇలా చూడాలి. నీ పెన్ లేదా? నువ్వు రాయవా? రాయి నువ్వు కూడా. 12వ అధ్యాయం 13వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకు. టైటిల్: పౌలు గారి ఏంటది? మొదటి ప్రయాణ ప్రారంభం. మొదటి ప్రయాణ ప్రారంభం. ఓకేనా? స్టార్ట్ చేద్దాం మొదటి వచనం నుంచి. అంతియోకయలోనున్న సంఘములో. ఏ సంఘం అంటది? మళ్ళీ అడుగుతున్నాను. ఆ సంఘానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎవరు చెప్తారు? అంతియోకయలో ఉన్న సంఘానికి ఒక ప్రత్యేకత ఉంది. వెరీ గుడ్. మొట్టమొదటి క్రైస్తవులని పిలువబడింది వాళ్ళే. ఓ మాట మీరు బాగా ఆలోచన చేయండి. అసలు మొట్టమొదట ప్రారంభించబడ్డ సంఘం ఏది? యెరూషలేం సంఘం. ఆ సంఘానికి రాని ఖ్యాతి ఇది సంపాదించుకుంది. ఏ సంఘం? అంతియోకయ సంఘం. ఇంకా చెప్పనా, అక్కడ చాలా గొప్ప కార్యక్రమాలు జరిగాయి. అంతే గుర్తుంచుకోండి. మేము ముందు వచ్చాం లేదా మాది మొదటిదండి అని అంటే గొప్ప కాదు. దేవుడి దగ్గర నిలబెట్టుకునే స్టామినా మనకు ఉండాలి. యెరూషలేము సంఘం న్యాయానికి మొదటిది. అపోస్తులు ఉన్నది యెరూషలేములోనే. కానీ ఎంతో సుదూర ప్రాంతంలో, దూరము మధ్య ఇది ప్రారంభించబడిన యెరూషలేము కంటే ఒక అడుగు ముందుకు వచ్చేసింది అది. ఏ సంఘం? అంతియోక సంఘం వచ్చి ఎంత గొప్ప పేరు సంపాదించిందంటే క్రైస్తవులు అనబడే పేరు ఆ సంఘంలో సంపాదించుకుంది. నా మాట మీకు అర్థం లేదా? అంటే దీని స్థాయి ఎంత చక్కగా అది పెంచుకుంటుందో చూడండి. ఏ సంఘం? అంతియోకయలోని సంఘం. వెరీ గుడ్. చదువుతాం చూడండి. అంతియోకయలో ఉన్న సంఘములో బర్నబా. వినాలి మీరు. ఆ సంఘములో ఉన్న ముఖ్యులు అన్నమాట వీళ్ళు. ఎవరెవరంట? బర్నబా తెలుసు కదా మీకు. ఏ ఊరు ఆయన? బర్నబా ఏ ఊరు? ఏ ఊరికి చెందినోడు? బర్నబా గాడాల కాదా? ఏ ఊరికి చెందినోడు బర్నబా? ఏ ఊరికమ్మా? ఆళ్ళూరికే. కుప్రా అనే ప్రాంతానికి చెందినోడు. ఏ ప్రాంతానికి? కుప్రాలో పుట్టినవాడు అని అంటాడు కదా. వెరీ గుడ్. ఏ ఊరికి చెందినోడు అయినా? కుప్రా. వెరీ గుడ్. బర్నబా. తర్వాత నీగెరనబడిన సొమయోను. ఈయన 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 ఎవరంట? సొమయోను. ఈయన కూడా అక్కడ ముఖ్యుడు. విచిత్రుడు చెప్పనా, నీగెరు అనేది ఒక ప్రాంతం. అది ఎక్కడంటే అది వెస్ట్ ఆఫ్రికా దేశానికి చెందింది. ఏ దేశం? రాసుకోండి అలాగా. వెస్ట్ ఆఫ్రికా. వెస్ట్ ఆఫ్రికా. సొమయోను ఏ దేశానికి చెందినోడు? వెస్ట్ ఆఫ్రికా. ఇందాక బర్నబా కుప్రా అన్నాం కదా, అది టర్కీ దేశం. కుప్రా ఉన్నది టర్కీ దేశం. ఈయన దేశం వెస్ట్ ఆఫ్రికా. తర్వాత కురేనీయుడైన లూకియా. ఎవరంటైనా? కురేనీయుడైన లూకియా. ఇది నార్త్ ఆఫ్రికా. నార్త్ ఆఫ్రికా. వెరీ గుడ్. చతుర్దాతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు. ఇది యోదయ. ఆయన ఏ దేశం? యోదయ. సౌలు అనబడిన ప్రవక్తలతో ఏమండి బోధకులను ఉండిరి. సౌల్ దేవురు. సౌల్ది తార్సు. ఏ ఊరు? తార్సు. అది కూడా టర్కీ దేశానికి చెందిందే, అంటే అటు సైడ్కి చెందిందే అనమాట. చూడండి మీరు బాగా గమనించండి. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడ ముఖ్యులు? అంతియోకయ సంఘంలో. ఏ సంఘంలో? మళ్ళీ అడుగుతున్నాను. అందరూ ఒక ఇంటి పేరుటోలేనా? అందరూ ఒక కులస్తులేనా? అందరూ ఒక ఊరోళ్ళేనా? అందరూ పరిపరి దేశాల? ఏమండి? ఒక్కొక్కరిది ఒక్కో దేశం. నేను మాట్లాడుతున్నాను. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సంస్కృతి ఉంటుంది. ఉంటుందా? ఉండదండి? భారతదేశ సంస్కృతి వేరు, అమెరికా సంస్కృతి వేరు, చైనా సంస్కృతి వేరు, ఆఫ్రికా సంస్కృతి వేరు. అవునా? మనం ఏం తింటాం ఇక్కడ భోజనం? అమ్మా వరి. అది కూడా సౌత్ ఇండియా. అవునా? మరలా నార్త్కి వెళ్తే
అక్కడ రొట్టెలు, గోధుమలు. ఈ దేశంలోనే మళ్ళీ 2 విభిన్నమైన సంస్కృతులు ఉన్నాయి. ఆ మాట మీకు ఆలోచన చేయండి. చైనాకి వెళ్తే చెప్పండి, చైనాకి నూడిల్సా? చైనా నూడిల్స్ అంటే నూడిల్స్ అనుకుంటారు మీరు. చైనా వాళ్ళు మొన్న ఎవరో కావడ చూశాను, ఏం చేసింది తెలుసా? వరసన 3 కప్పలను పడుకోబెట్టింది. అలాగా 3 కప్పలను పడుకోబెట్టి బ్రతుకున్న చేపలు ఉంటాయి కదా, చిన్న చిన్న చేపలు బెత్తుల్లో ఉంటాయి కదా, 3 కప్పలు నోరు ఇలా తెరిచిపెట్టింది. 3 కప్పలు నోట్లో పెట్టింది. 3 చేపలు పెట్టి ఏ సాసో తెల్ల మొత్తానికి పైన 3 మీద పోసేసి నీటిలో పెట్టి ఓ 10 నిమిషాల నుంచి ఆ ఫోర్క్ ఇలా పట్టుకొని ఒక్కో కప్ప కాలు పీకుతుంటే తింటుంటే ఆ టేస్టే వేరనిపించింది ఆవిడ చూస్తుంటే. నిజం చెప్పండి. ఇప్పుడు చైనా వాడిని వినాలి మీరు. చైనా వాడిని ఇక్కడ ఎవరో ఒకరి పేరు చెప్పండి, లలితమ్మని ఓ పక్కన పెట్టారనుకోండి, ఇద్దరు ఏమైనా సెట్ అవుతారా? సెట్ అవరా? అవరా? మాట్లాడండి. అన్నింటిలో గొడవలు వచ్చేస్తాయి. నా మాట మీకు అర్థం లేదా? ఇంకొక మాట చెప్పనా మీకు, గట్టిగా మన ఊరోళ్ళు వేరే ఊరికి వెళ్తే వాళ్ళకే మనకి పడదు. కానీ గుర్తుంచుకోండి, ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నానంటే, పరిపరి దేశాల నుంచి వచ్చిన ఈ అంతియోకయలో సంఘం ఒకే మాట, ఒకే విధానం, ఒకే క్రమం. అంటే గుర్తుంచుకోండి, సంఘము వినాలమ్మా, వాళ్ళు తెచ్చిన పప్పలు చూద్దాం ప్రసంగం అయిపోయాక. సంఘము అనే దాంట్లోకి మనం వచ్చిన తర్వాత మనం ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ దేశమైనా ఇక్కడంతా ఒకటే. ఇక్కడ కులం లేదు, మతం లేదు, ఇంటి పేరు లేదు, ఒంటి పేరు లేదు. కేవలం మనకున్న పేరు ఏంటంటే, క్రైస్తవులు మనం పిలిచేది ఏమన్నారంటే సంఘం, అంతే. అలా మనం నడుచుకున్నప్పుడు సమస్యలే ఉండవు. ఈరోజు దౌర్భాగ్యం చెప్పనా, కొన్ని సంఘాల్లో పెద్ద కులం వాళ్ళు ఏమో కుర్చీలో కూర్చుంటారు, తక్కువ కులం వాళ్ళు కింద కూర్చుంటారు. కొన్ని సంఘాల్లో వాళ్ళే పెడితే వీళ్ళు తినాలి, వీళ్ళు పెడితే వాళ్ళు తినరు. అంటే మీరు గమనించండి, ఈరోజు సంఘాలు అని పిలువబడుతున్నాయి కానీ సంఘాలలో ఉండవలసిన క్రమం లేదు. కానీ అంతియోకయ సంఘం ఎందుకు క్రైస్తవులు అనబడ్డారంటే, అన్ని రకాల మనుషులున్న వాళ్ళ విధానం అంతా ఒకటే అన్నాడు కదా ప్రభువు ఒక్కడే. ఎక్కడ తీద్దాం ఒకసారి, తీగినది ఎఫెసీ పత్రిక, ఎఫెసీ పత్రిక ఇనాధ్యాయం, ఎఫెసీ పత్రిక చూడండి, అది మీకు మనసులో ఎప్పుడూ ఉండాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయమా, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4:4 శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన నిరీక్షణ ఒకటే, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తీసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలో వ్యాపించి ఉన్నవాడు ఆయనే. కాబట్టి అన్నీ ఏంటంటే ఒక్కటే. అన్నీ ఒకటైనప్పుడు మనమంతా కూడా ఒకటే. వాళ్ళు, వీళ్ళు, మేము, వాళ్ళు అనే విధానాలు ఇంకా మనకి ఉండకూడదు. కానీ ఉన్నాయా లేవా అండి? ఉన్నాయా లేవండి? మీరు బాధపడినంటే కొన్ని మాటలు చెప్తాను. మా పేటోళ్ళండి అంటాం మనకి ఇంక ఉండకూడదు అవి. మనం మనుషులు చూడాల్సింది ఎలా అంటే మనుషులు అంతే, మనిషిని మనిషిగానే చూడాలి. మనం మా ఊరోళ్ళండి, మా కులం వాళ్ళండి, మా పేటోళ్ళండి, మా ఇంటి పేరటోళ్ళండి అంటే మీరు చూడండి, ఏదో ఒక తెలియని జబ్బు మనిషికి పూసి మనిషిని అలా చూస్తున్నాం మనం. అలా చూడబట్టి ఈరోజు ఒకటే అనే విధానాన్ని మనుషుల్లో మనం కనుపరచలేకపోతున్నాం. నా మాటకి అర్థం లేదా? కానీ బయట విధానాలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పిల్లలమైన మనకు నేర్పిన విషయం ఏంటంటే మనుషులంతా ఒకటే. మనలో ఏ విభేదాలు, ఏ విధానాలు అంటే ఏ వేరు విధానాలు మనలో లేవు. ఎస్పెషల్లీ సంఘములోకి వచ్చిన మనం ఒకటిగానే బ్రతకాలి. ఎలా బ్రతకాలి? ఒకటిగానే. కొరింథీ పత్రికలో అంటాడు, ఒకే భావము ఒకే తాత్పర్యం అంటాడు. అంటే మన మాటలు కూడా ఎలా ఉండాలి? ఒకటే. మీరు బాగా మనసులో పెట్టుకునే విషయాన్ని, ఓకేనండి? ఇప్పుడు ఎన్ని దేశాలు దరిదాపులలో? 5 దేశాలు 4 దేశాలు ప్రజలు, కానీ వాళ్ళంతా కలిసి ఒక సంఘముగా నడుస్తున్నారు. ఎలాగా?
ఒక సంఘముగా వచ్చేద్దాం చూడండి. అయితే ఏం చేస్తున్నారంట, హేరోదుతో కొడుకు పెంచబడిన మన యేసు సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసముండి పరిశుద్ధాత్మ, వాళ్ళు ఏం చేస్తున్నారంట, ప్రభువును సేవిస్తూ ఉపవాసం ఉన్నారంట. ఎక్కడోళ్ళు? వెరీ గుడ్. ఎక్కడున్న వాళ్ళు? అంతియోకయలోని సంఘం వాళ్ళు ఏం చేస్తున్నారంట, ప్రభువుని సేవిస్తూ సంఘంలో ఏం చేస్తున్నారు, ఉపవాసం ఉన్నారు. ఏమన్నారు చెప్పండి, గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. ఉపవాసం ఉండొచ్చా ఉండకూడదా? ఉండొచ్చా? ఉన్నారా? మాట్లాడాలి మీరు. ఉపవాసం ఉండొచ్చా ఉండకూడదా? ఉండొచ్చా? ఉంటున్నారా? ఉండలేదా? సరే, మత్తయి సువార్త తీర్థం దిగండి. మత్తయి సువార్త తీసారండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం. బాగా ఆలోచన చేయండి. ఈ మాటలో మీరే చెప్పండి నాకు, ఉండొచ్చా ఉండకూడదు. మత్తయి సువార్త 9వ అధ్యాయం. యేసు ప్రభు దగ్గర కొంతమంది వచ్చారు. వచ్చి అడుగుతున్నారు ఏమని? 14వ వచనం నుంచి చదువుతాం. అప్పుడు యోహాను శిష్యులు ఎవరి దగ్గరికి? యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చి పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము. ఏం చేస్తున్నారంట వాళ్ళు? మళ్ళీ ఎలాగా అంటే అసలు మానకుండా, నెవర్ డిలే కదా, తరచుగా ఉపవాసం చేస్తున్నారంట. అయితే ఇలా బాధ ఏంటి? వెరీ గుడ్, మేము చేస్తున్నాం కానీ నీ శిష్యులు, ఎవరి శిష్యులు? యేసు ప్రభుని అనుసరించే వాళ్ళు. మళ్ళీ అడుగుతున్నాను, మనం ఎవరు అనుసరిస్తున్నాం? యోహాన్న, యేసు ప్రభునా? వెరీ గుడ్, యేసు ప్రభునే. నీ శిష్యులు ఉపవాసము చెయ్యరు, దీనికి హేతువేమని అడిగాను. యేసు, పెండ్లి కుమారుడు తమతో నుండు కాలము, పెండ్లి ఇంటి వారికి తమతో ఉండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. వెరీ గుడ్. ఇప్పుడు ఉండొచ్చు ఉండకూడదా? అవసరం లేదా? నాతో ఉన్నప్పుడు అక్కర్లేదు అన్నాడు ఆయన. ఎవరు? యేసు ప్రభు వారు. వెరీ గుడ్. చెప్పండి, ఉండొచ్చా ఉండక్కర్లేదా? ఓ మాట చెప్పనా, మీరు ఎందుకంత కన్ఫ్యూజ్ అవుతున్నారంటే ఏమిలే, అసలు ఆ పదానికి ఉన్న అర్థం సరిగ్గా మనం ఆలోచన చేయక అంతే. మీకు మంచి మాట చెప్తాను. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్న బైబిల్లో ఎక్కడ ఉపవాసం ఉండొద్దు అని రాయలే. మరి ఏం రాశాడండి అంటే ఉపవాసం ఎలా ఉండాలో రాశాడు అంతే. నా మాట మీకు అర్థం లేదా? వెరీ గుడ్. మరి ఎలా ఉండాలండి అంటే ఇప్పుడు బయట వాళ్ళందరూ ఉంటున్నట్టుగా మేము ఉండాలా అంటే మళ్ళీ చెప్తున్నాను, బయటోళ్ళు చేస్తుంది ఎవరో చేసింది కూడా అది ఏది కూడా ఉపవాసం కాదు. మరి ఏంటండి ఉపవాసం అంటే? మీ ఎవరి దగ్గర ఫోన్లు ఉన్నాయా? నీ ఫోని రేఖ, నీ ఫోని ఇప్పుడు ఇదే వచనాన్ని అపోస్తుల కార్యాల 13వ అధ్యాయంలో ఉన్న వచనాన్ని నేను ఇంగ్లీష్లో చదువుతున్నాను. మీరు అర్థం చేసుకొని నాకు అర్థం చెప్పండి, ఓకేనా? వెరీ గుడ్. అందరూ చూడాలి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం. మీ దగ్గర ఉంటే కూడా మీరు తీయొచ్చు. నేను ఇంగ్లీష్ బైబిల్ వాడుతున్నాను ఫోన్లో, మీరు కూడా చూడండి. లేదా లేకపోతే నా మాట జాగ్రత్తగా మీరు వినండి, సరిపోద్ది. ఓకేనా? వెరీ గుడ్. నాకు ఇంగ్లీష్ రాదండి అంటే నేను తెలుగులో తర్జుమా చేస్తాను తర్వాత. ఏమండి? వెరీ గుడ్. ఇదిగోండి 2వ వచనం కదా, ముందు తెలుగులో చదువుతున్నాను. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబా సౌలును పిలిచిన పని కొరకు వారి నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ఇది తెలుగు వచనం. నేను ఇప్పుడు ఇంగ్లీష్లో చదువుతున్నాను దాన్ని, మీరందరూ జాగ్రత్తగా చూడండి. అండ్ వైల్ దే వర్ డూయింగ్ ద లార్డ్స్ వర్క్ అండ్ గోయింగ్ వితౌట్ ఫుడ్. ఏంటంట? అండ్ వర్ దే వర్ డూయింగ్ ద గాడ్స్ వర్క్ వితౌట్ ఫుడ్ అంటే అర్థమేంటి? భోజనం మానేసి కూర్చోవడమా? భోజనం చెయ్యని ఖాళీ అంతగా ఆయన పనిచేయడమా?
నా మాట మీకు అర్థం లేదా? రెండింటికి చాలా తేడా ఉంది. ఉపవాసం అంటే భోజనం మానేసి కూర్చోవడం కాదు, భోజనం కూడా మర్చిపోయేటట్టుగా ఆయన పని చేయడం. నా మాట మీకు అర్థం లేదా? అది ఏం చేయడం చెప్పండి, ఏం చేయడం? ఉపవాసం చేయడం. ఏంటి ఉపవాసం చేయడం? మళ్ళీ చెప్పండి. భోజనం మానేయడమా, భోజనం కూడా గుర్తు రానంతగా ఆయన పని చేయడమా? వెరీ గుడ్. దాన్ని ఏమన్నాడు? ఉపవాసం. యేసు ప్రభు వారు 40 దినాలు ఉపవాసం ఉన్న చోట కూడా అదే మాట అన్నాడు. ఆయనకి 40 దినాలలో ఆకలి లేదు. వేసి మానేశాడా? వెయ్యక మానేశాడా? వెయ్యక మానేశాడు. ఏరా బాబు అంటే ఆయన ఎవరి పనిలో ఉన్నాడు? దేవుని పనిలో. అంటే ఆయన పని కొరకు భోజనం మానేడు ఉపవాసం. ఆ మాట మీకు అర్థం లేదా? బంగారుతల్లో మాట చెప్పనా, ఈ రోజుల్లో అలాంటి ఉపవాసాలు ఎవరు చేయట్లే. నేను మాట అడుగుతున్నానండి, మీరు బాగా ఆలోచన చేయండి. నీకు నాకు దేవుడు చాలా భోజనం ఇచ్చాడు ఇవ్వలేదా? ఎవరిచ్చారు? వెరీ గుడ్. నీకు ఆయన అంత చక్కగా ఇచ్చినప్పుడు నువ్వు మానేయడం వల్ల నువ్వు మానేసినందుకు ఆయనకి ఏమైనా సంతోషం కలుగుతుందా? భోజనం మానేసినందుకు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ పిల్లలు భోజనం మానేస్తే మీకు సంతోషం కలుగుతుందా? మనం ఎలా ఫీల్ అవుతున్నామంటే, నేను అలిగి బొంగమూత ఎట్టుకుని ఒక పూట మానేస్తే కరిగిపోతాడు ఆయన అనుకుంటున్నాం. ఎవరు? ఎందుకు కరుగుతాడు? నువ్వెందుకు కరుగుతాడు? అయితే సైంటిఫిక్గా ఎవరో చెప్పారు, వారానికి ఒక రోజు కనీసం ఉపవాసం ఉంటే ఆరోగ్యం బాగుంటుంది అన్నాడు ఆయన. మీ ఇష్టం, అలా ఉంటానంటే ఉండండి. కానీ మరలా చెప్తున్నాను, నువ్వు భోజనం మానేసి ఇంట్లో కూర్చుంటేనో, భోజనం మానేసి డ్యూటీలో కూర్చుంటేనో, భోజనం మానేసి ఎక్కడో కూర్చుంటేనో అది ఉపవాసం కాదు. మరి ఏదో ఉపవాసం రా అంటే ఆయన పనిలో భోజనాన్ని కూడా మర్చిపోయేంతగా ఉండడమే ఉపవాసం. ఎవరి పనిలో అంటే, ఇంకా చెప్పనా, భోజనం మానేసావు కానీ నువ్వు ఎవరి పనిలో ఉండాలి? వెరీ గుడ్. అలా ఉండే విధానాలు ఉన్నాయా అంటే చాలా చోట్ల లేవు. చాలాసార్లు వచ్చిన మనం చూసాం. ఉపవాసం అంటే ఏంట్రా అని అడిగితే, దుర్మార్గుడు కట్టిన కట్లు విప్పుటయు, కాడి మాను మోకులు తీయుటయు, బాధలలో ఉన్నవారిని విడిపించుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు. అవునా కదా? అంటే ఇదంతా ఎవరు చెప్పిన పని? అవన్నీ చేస్తే అది నాకు ఇష్టమైన ఉపవాసం అన్నాడు ఆయన. ఎవరికి ఇష్టమైన ఉపవాసం అంటే మీరు గమనించండి, ఆలోచన చేయండి, ఏది ఆయన కోరేదో. ఇక్కడ కూడా ఏమన్నాడంటే, వారు ఆయన పని చేస్తూ భోజనం చేయకుండా ఉన్నారు. ఎవరు? శిష్యులు. ఆ టైంలో ప్రత్యక్షమయ్యాడంట. ఎవరు? చూడండి. వారు ప్రభువును సేవించడం అంటే కూర్చొని మోకాళ్ళేసి ఊగడం కాదు. వారు ప్రొక్లైమింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, పంచుతున్నారు ఆయన వాక్యాన్ని, ఎక్స్పెండ్ చేస్తున్నారు. ఆ టైంలో ఏమైందంట? పరిశుద్ధాత్మ ప్రత్యక్షమయ్యాడు. ఎవరు ప్రత్యక్షమయ్యాడు? పరిశుద్ధాత్మ. ఏమై అంటున్నాడు? నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. నేను ప్రత్యేకపరుచుకున్నాను అంటున్నాడా? మీరు ప్రత్యేకపరచుని అంటున్నాడా? ఎవరికి అప్పు చెప్తున్నాడు? బాధ్యత ఎవరికి ఇస్తున్నాడు? ఎందుకని? వాళ్ళని పంపేయండి అనొచ్చుగా. మీరు బాగా వినాలి ఈ మాటలన్నీ. వెంకటలక్ష్మి గారు, పౌలుని ఇంకొకరు ఎవరు? పౌలు అనలేదు అక్కడ, సౌలు అన్నాడు. సౌలుని బర్నబాని నా పని కొరకు ప్రత్యేక పరచండి. ఆ పరచండా పరిచానా? పరచండి. ఎవరికి బాధ్యత అంటే మీకు విషయం చెప్పనా, వినాలి. ఎవరైనా ఆయన పని చెయ్యాలంటే త్రూ సంఘము ద్వారా మాత్రమే చెయ్యాలి. అర్థమే లేదా? మీకు అర్థమే చెప్తాను. ఆ వార్తనగా నేను ఏం చేశానంటే నవ్వుకున్నాను ముందు. ఏంటి సంఘం పెట్టేస్తాం? ఓహో, నూడిల్స్ బండి పెట్టినంత ఈజీయా? ఏది పెట్టడం? ఏదో చూడండి, ఎక్కడో 2 చోట్ల ఓ దాంట్లో కింద అటెండర్గా చేసి అక్కడ 2-3 మొక్కలు తెలియగానే వెళ్ళగానే గరిటెట్టుకుని అటు ఇటు తెప్పేస్తే అయిపోయింది అనుకుంటే అంత అయిపోయేంత సులువు కాదు ఇది. అసలు ఎన్ని రకాల ఆమోదాలు, ఎన్ని రకాల విధానాలు ఉంటున్నాయో చూడండి. అందుకే నేను కూడా ఒకటే చెప్తాను మీకు ఎప్పుడు కూడా, మా నాన్న సేవకుడని నేను సేవకుని అయ్యే రైట్ లేదు నాకు. దేవుడు నన్ను ఎన్నుకుంటేనే, నాకు ఆ క్యాపబిలిటీ ఉందని మీరు ఆమోదించగలిగితేనే ఇక్కడ నేను చెప్పే రైట్ ఉంది. మా డాడీ సేవకుడు కాబట్టి నన్ను మీరు మొయ్యండి భరించండి అంటే అసలు అది ఏమాత్రం కూడా దైవిక విధానం అయితే కానే కాదు. నా కొడుకైనా సరే అర్హత కలిగిన వాడే
దానికి సంఘం ఆమోదం కలిగినప్పుడే ఆ పాత్రకైనా పోషించేవాడు అవుతాడు. అదేందా లేదా? అంటే మీరు చెప్పండి, ఒక నిర్ణయం ఒకరు తీసుకుంటే సరిపోద్దా, సంఘం అంతా కలిసి తీసుకోవాలా? అది అక్కడ కనబడుతుంది, అది అక్కడ కనబడుతున్న సిస్టమ్. ఇండివిజువాలిటీ పంచేది ఇక్కడ. అందుకే ఏమన్నాడు, వాళ్ళని పంపేయండి అంటలేదు, మీరు పంపించండి. ఎవరిని చెప్పండి, మీరు రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఇచ్చాడు? సంఘానికి. వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, పంపించండి అనగానే అంతట వారు, 3వ వచనం, అంతట వారు ఎవరో చూడండి, వీళ్ళు కూడా పంపించేయండి అనగానే ఏంటి, మేమెవరం కాదా, పౌలేనా బర్నబాయేనా అని అంటున్నారా? దేవుని మాటకు సరెండర్ అవుతున్నారా? చూడండి ఆ సంఘంలో కూడా ఎంత చక్కటి విధానం ఉందో. ఏమండి, నా మాటకి అర్థం లేదా? పలానా పని ఉందమ్మా, మిమ్మల్ని ఎవరైనా నిలబెడతానని అనుకోండి. ఫర్ సపోజ్ ఓ ప్రెసిడెంట్ కింద నిలబెడుతున్నాను, పాపమ్మ గారు అన్నాను అనుకోండి. సోమలమ్మ గారు లేరా? ఆవిడ గొడవకు వస్తుంది, పాపమ్మే నేను లేనా, వెంకయ్యమ్మ గారు మాట్లాడాలండి. అవునా కదండి? ఇలా ప్రతి దాంట్లోనూ తజ్జనా భజనాలు పడే విధానాలు ఈరోజు సంఘాలు ఉన్నాయా లేవా? గడాల్లో అదృష్టం బాగుండలేదు కానీ చాలా చోట్ల ఉన్నాయి చూడండి. కానీ వాళ్ళ విధానం చూడండి, వాళ్ళిద్దరిని పంపండి అనగానే ముఖ్యులు ఇంకా ఉన్నారా లేదా? చెప్పండి, ఉన్నారా లేదా? వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారా? మాట్లాడలే, సరెండర్ అవుతున్నారు. సరెండర్ ఏం చేస్తారు చూడండి, అంతట వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపారు. అంటే దే ఆర్ అప్రూవ్డ్ బై ద చర్చ్. సంఘము చేత అప్రూవ్ చేయబడ్డారు. ఎవరు? బర్నబా, సౌలు. క్వాలిఫైడా అన్క్వాలిఫైడా? అది సేవకి అర్హత అంటే. 4 ముక్కలు వస్తేనో, ఏదో 2 చోట్ల ట్రైనింగ్ అయితేనో, 4 అధ్యాయాలు చదివితేనో మనం ప్రీచర్స్ కాదు, సేవకులు కాదు. మనం క్వాలిఫై అవ్వాలి. దేని చేత? సంఘము చేత. ఒక సంఘం క్వాలిఫై చెయ్యాలంటే వినాలి. మీరు మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎన్ని చెప్పండి, ఇక్కడ ఎంతమంది నిలబడి మాట్లాడినా అందరికీ మీరు సేవకుడు పొజిషన్ ఇవ్వలేరు. ఇవ్వగలరా? అవ్వదు. మీరు ఒక సేవకుడు పొజిషన్ ఇవ్వాలంటే, మీరు అన్ని రకాలుగా ఈయన మా గురువు అని ఫిక్స్ అవ్వాలంటే చాలా పరీక్షలు జరుగుతాయి మీకు. ఆ పరీక్షలన్నిటిలో నెగ్గినవాడే అర్హుడు కదా? చెప్పండి మీరు కాదా? మీరు గమనించుకోండి కాలితే. ఆ పరీక్షలన్నిటిలో నెగ్గినవాడే అర్హుడు. అంతేగాని నేనేదో రుద్దుతాను మీరు భరించండి అంటే అది కుదిరే పని కాదు అసలు. అమ్మాడికి అర్థం లేదా? అందుకే చూడండి ఏంటంట, వాళ్ళంతా కలిసి ప్రార్థన చేసి, అంటే వాళ్ళు ఏం ఫీల్ అయ్యారు? ఖచ్చితంగా పౌలు బర్నబా ఆ పనికి అర్హులే. వాళ్ళ దగ్గర మరి ఉన్నారు కదా, పని చేశారు కదా, ఆ పనిని ఆ విధానాన్ని అంతా గమనించుకున్నారు. వెరీ గుడ్, వీళ్ళిద్దరూ ఓకే, చెప్పడానికి సమర్థులు, సంఘాన్ని పోషించడానికి సమర్థులు, సంఘాన్ని నిలబెట్టడానికి సమర్థులు అనుకున్నారు. ఇద్దరిని అప్రూవ్ చేసి పంపారు. ఎవరి పనికి? వెరీ గుడ్, ప్రయాణానికి, సువార్త ప్రయాణ ప్రారంభానికి. వెరీ గుడ్. 4వ వచనం. కాబట్టి వీరు 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 ఎవరెవరు? సౌలు, బర్నబా, సౌలు, బర్నబా, ఇంకొక ఆయన ఉన్నాడు, మీకు గుర్తున్నాడేమో అనుకుంటున్నాను, వస్తాడు తర్వాత వచ్చినాడు. సౌలు, బర్నబా, వెరీ గుడ్. మార్కు అను మారు పేరు గల యోహాను. గుర్తున్నాడు ఆయన? ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఆయన్ని? యెరూషలేములోంచి. 10వ వచనం మనం మర్చిపోయాము, 13వ అధ్యాయం 25వ వచనం. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకుని యెరూషలేము నుండి తిరిగి వచ్చారు. ఎక్కడికి? అంతియోకైకి. మరి ఆయన పేరు ఎందుకు రాలేదంటే, ఆయన ప్రీచర్ కాదు, ఆయన హెల్పర్. ఆయన ఎవరు? హెల్పర్ మాత్రమే. ఆయన చెప్పేవాడు కాదనమాట, సేవకుడు కాదు, సహాయకుడు మాత్రమే. ఓకేనా? వెరీ గుడ్. మరియు వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై ఎక్కడికి వచ్చారంట? ఫస్ట్గా సెలూకయ అనే ప్రాంతానికి వచ్చారంట. ఎక్కడికి? ఎక్కడి నుంచి? వెరీ గుడ్. మీరు అందరూ అడుగుతున్నాను, మొదటి ప్రయాణం స్టార్ట్ అయింది ఎక్కడ? అంతియోకయలో. ఈరోజు తలూపుతారు, ఈరోజు వింటారు, ఓకే అంటారు, రేపు అడిగితే వచ్చి వారంలోపు అంతా మర్చిపోతున్నారు.
మళ్ళా చెప్తున్నాను, మీరు మాయలో చిక్కుపోతున్నారు, లోకం మాయలో. జాగ్రత్తగా ఉండండి. వాడు చాలా మోసం చేస్తున్నాడు అపవాదిగాడు మిమ్మల్ని. ఈ వారం అంతా మీరు దయచేసి ఏమంటానంటే భక్తిని కాపాడుకునే ప్రయత్నం చేయండి. మధ్యస్థంగా వచ్చే ఈ వీడియోలకి, ఈ సినిమాలకి, ఈ వాతావరణాలకి లొంగిపోకండి దయచేసి. అలా లొంగిపోవడం వల్లే వాక్యాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. లేకపోతే మీరు చాలా తెలివైన వాళ్ళు, అసలు మీరు వాక్యాన్ని మర్చిపోరు. ఆ ప్రమాదం వస్తుందంటే ఎక్కడో లోపం జరుగుతుంది. జాగ్రత్త, ఎక్కువ ఉండే ప్రయత్నం చేయండి వాక్యంతో. ఓకేనా? వెరీ గుడ్. ఏంటంటే ఇప్పుడు ఏమంటున్నాడు? అంతియోకయలో ప్రారంభమైంది ఏ ప్రయాణం? మొదటి ప్రయాణం. ఏ మొదటి ప్రయాణం? పౌలు మొదటి ప్రయాణం. ప్రారంభమైనప్పుడు, ప్రారంభించిన తర్వాత మొట్టమొదటి వెళ్ళిన ప్రాంతం ఏది? సెలూకయ. వచ్చేదంత తీయండి మ్యాప్లోకి, వెనక్కి ఆ మ్యాప్ అలా అట్టి పెట్టుకుని ఉంచండి. దేవుని చిత్తమైతే వచ్చే వారం ఫ్లెక్సీ ఏం చేస్తాను, మ్యాప్ మీకు అనుకూలంగా ఉంటుంది అన్నాను కానీ మర్చిపోయాను నేను. వెరీ గుడ్. తీసారా? మ్యాప్ కనబడిందా? అంతియోకయ కనబడిందా? సిరియాలోని అంతియోకయ, సిరియాలోని అంతియోకయ. వెరీ గుడ్. సెలూకయ ఉందండి. ఎక్కడ స్టార్ట్ అయ్యారు వీళ్ళు? అంతియోకయలో స్టార్ట్ అయ్యారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? సెలూకయలోకి వెళ్ళారు. మిమ్మల్ని అడుగుతాను, అపోస్తలుల కార్యాలు అయిపోయిన తర్వాత మొదటి ప్రయాణం స్టార్ట్ అయిన ప్లేస్ ఏది? అంతియోకయ. మొదటి ప్రయాణంలో మొదటి వెళ్ళిన ప్లేస్ ఏది? వెరీ గుడ్, సెలూకయ. అవి మనసులో పెట్టుకోండి మీరు. ఓకేనా? వెరీ గుడ్. సెలూకయకి వెళ్ళారంట. వీళ్ళకేమైంది? 4వ వచనం, 5వ వచనం. సెలూకయ నుండి వచ్చి అక్కడ నుండి వాడ ఎక్కి కొప్రకు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? కొప్రా ఉందా మ్యాప్లో? చూస్తుండండి మీరు. దీన్ని మ్యాప్ని మీరు చూస్తూ ఉండాలి. ఎక్కడికి వెళ్ళారు? కొప్రా. అదొక ఐలాండ్ అన్నమాట. ఏంటది అంటే? దీపం. వెరీ గుడ్ అమ్మా. చుట్టూ ఏముంటుంది? నీరు ఉందా? నీరు కనబడలేదన్నారు అనుకో, అది చుట్టూ దీవి అనమాట. ఆ దీవి కుప్రా. ఏంటది? అదొక ఐలాండ్. అది రోమా ప్రభుత్వానికి చెందింది. ఏ ప్రభుత్వానికి చెప్పండి? ఏ ప్రభుత్వానికి? రోమా ప్రభుత్వానికి. అయితే ఆ దీవిలో చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఏమున్నాయి? చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఏ ప్రాంతంలో? కొప్రా అనే ప్రాంతంలో. వెరీ గుడ్. అందరికి వందనాలు. ఫస్ట్గా ఎక్కడికి వెళ్ళారు? సెలూకయకి వెళ్ళారు. సెలూకయ తర్వాత ఎక్కడికి వచ్చారు? వెరీ గుడ్. కొప్రాకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటది? సరే, వెళ్ళిన వాళ్ళు ఎవరెవరు? బర్నబా, సౌలు, మార్కు అని మారు పేరు గల యోహాను. వెరీ గుడ్. కొప్రాకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటది? ఆశీర్వాదం గారు, ఇందాకే కదా చెప్పాను. బర్నబా గారు ఊరేది కదా? ఏ ఊరు చెప్పండి? కొప్రా అంటే మీరు తెలుసుకోండి. వీళ్ళ ప్రారంభంలోనే వెళ్ళిన ఊరిలో ఏ ఊరికి వెళ్ళాడినా వినాలి. అమ్మ నా వైపు చూడండి. సొంతూరుకి వెళ్ళాడు. ఏ ఊరికి? వెరీ గుడ్. బయట ఊర్లకి వెళ్ళొచ్చుగా, అంటే వినాలి. ప్రారంభంలోనే బయట ఊర్ల దగ్గరికి వెళ్ళాం అనుకోండి, గొడవలు వస్తాయి తప్ప దేవుడి పని చేయలేము. నా మాటకి అర్థం తెలీదా? త్రూ వాళ్ళ ద్వారా ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాడు ఆయన. అంటే తెలిసిన వాళ్ళ ద్వారా అనమాట. కుప్రాలో ఈయనకి ఎవరుంటారు? బర్నబా గారికి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళందరి ద్వారా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. నా వాడికి అర్థం లేదా? అంటే మీకు కూడా మాట చెప్తాను, ఎప్పుడు కూడా బయటోడి దగ్గరికి వెళ్ళిపోయి నా ప్రతాపం చూపించారు అనుకోకూడదు. మనం మనోళ్ళు ద్వారా వెళ్ళే ప్రయత్నం చేయాలి. అప్పుడు బాగుంటుంది. నా వాడికి అర్థం లేదా? మనోళ్ళకి చూడండి, ఇప్పుడు లింక్ ఎక్కడో చోట ఉంటుంది. ఇక్కడ మన అత్తకి మేనత్తకి పిన్నత్త, అవునా కదా? అలా ఎక్కడో చోట ఈ లింకు బయటికి వెళ్తుంది. వెళ్దా? చెప్పండి, వెళ్తుందా? వెరీ గుడ్. వీళ్ళ ద్వారా అలా వెళ్తాం వల్ల ఏమవుద్దంటే సమస్య లేకుండా చెప్పే అవకాశం ఏర్పడుతుంది. ఈ లింక్ ద్వారా కాకుండా ఇప్పుడు బయట ఏదో వీధిలోకి వెళ్ళిపోయి మైకడేసుకొని యేసు ప్రభుని నమ్మకపోతే మీరు పోతారని అనుకోండి, ముందు ఎవరు పోతారు? నేను పోతాను. నా వాటికి అర్థం తెలీదా? చూడండి, మీకు అర్థం చేసుకోండి.
సేవలో ఆవేశం పనికిరాదు అనమాట. ఏం పనికిరాదు? ఆవేశం పనికిరాదు. ఆలోచన కావాలి. ఏం కావాలి? ఆలోచన. మనకు ఉంది కదా, అంటే వాక్యం ఉంది కదా, పవర్ ఉంది కదా, స్టామినా ఉంది కదా, క్యాపబిలిటీ ఉంది కదా అని మనం వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ అడౌట్ చేసేయకూడదు. త్రూ ఒక ప్లాట్ఫామ్ ద్వారా వెళ్ళే ప్రయత్నం మనం చేయాలి. అప్పుడే పని అవుద్ది. రాజమండ్రిలో సంఘం పెట్టాం కదా, ఎలా పెట్టాం తెలుసా? చెప్పండి. మనకెవరు తెలదు. రాజమండ్రిలో ఏం చేసామంటే, మన బొర్ర దానియేలు గారు భార్య ఉంది కదా, ఆవిడతో మొదలెట్టాం. ఏమని? అమ్మా ప్రార్థన చేద్దాం. ఆ మొదలెట్టిన పరిస్థితి కాస్త వాళ్ళ చుట్టాలు, వాళ్ళ తెలిసిన వాళ్ళు, అలా 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 ఆ పని జరుగుతుంది. ఇప్పుడు అది కాకుండా నేను ఇక్కడ కాదు, ఆ వేరే గుడి ముందుకు వెళ్ళి మొదలెడతానంటే ఏమవుద్ది? ఈ మధ్య ఈ పాటికి రాజమండ్రిలోనే ఎక్కడో చోట మూలన ఉంది. నేను మాట అర్థమైందా లేదా? సో ఎప్పుడు కూడా ప్లాట్ఫామ్ మెయింటైనింగ్ అనేది మర్చిపోకూడదు మనం. అదే యుక్తి. అదేంటది? యుక్తి. సేవలో యుక్తి చాలా అవసరం. అర్థమైందా లేదా? భవిష్యత్తులోకి వెళ్ళి ఎవరైనా సేవలోకి వెళ్తానంటే మీకు ఉపయోగపడే మాటలని చెప్తున్నాను నేను. ఓకేనా? మీకెవరో అంత బిజీ ఉండరులేండి, అంతా మీరంతా వేరే వేరే ఉద్దేశాలు. ఓకే, వెరీ గుడ్. ఏం చెప్తున్నాడు? ఎక్కడికి వెళ్ళారంటే ఫస్ట్ కుప్రాకి వెళ్ళిన తర్వాత 5వ వచనం, వారు సలామీలో ఉండగా. ఆగండి, ఎక్కడున్నారంట? అదేంటి ఇందాక ఎక్కడ అన్నాడు? కుప్రా. ఇప్పుడు మళ్ళీ ఏ ప్రాంతం కనబడుతుంది? అంటే కుప్రా నుంచి మళ్ళీ సలామీకి వెళ్ళిపోయారా? కుప్రా నుంచి సలామీకి వెళ్ళిపోయారా? మాట్లాడలేదు మీరు. వెరీ గుడ్, అందరికి వందనాలు. వందనాలు. సలామీ అనేది కుప్రాలో ఒక ప్రాంతం. ఇంకా చెప్పాలంటే కుప్రా అనే ద్వీపంలో ఇది ఒక వాణిజ్య రాజధాని అన్నమాట. కమర్షియల్ క్యాపిటల్. రాసుకోండి, ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే. వాణిజ్య రాజధాని అంటే బాగా డెవలప్ అయిన ఏరియా కుప్రా అనే ద్వీపంలో. ఏటా ఏరియా? సలమీ. ఓకే, అది ఎక్కడిది? కుప్రాలోది. ఎక్కడిది? కుప్రాలోది. ఏది? హైదరాబాద్లో ఒక ఊరి పేరు చెప్పండి, ఒక ఏరియా పేరు. అమ్మా, బంజారా హిల్స్. వెరీ గుడ్. అది ఎక్కడిది? హైదరాబాద్లోదే. ఇప్పుడు బంజారా హిల్స్ వెళ్ళి మళ్ళీ ఏదో దేశం పోయారనుకోకూడదు మనం. అదే ఆ ఊరిలోనే వేరే ప్రాంతానికి వెళ్ళారు, కానీ అది కూడా ఏ ప్రాంతం? హైదరాబాదే. అలాగే లేదా? సో కుప్రాలోనే ఉన్నారు, కానీ డెవలప్ అయిన ఏరియాకి వెళ్ళారు. ఆ ఏరియా పేరు ఏం పేరంటే సలమీ. వీళ్ళు ఏం చేశారంట? యూదుల సమాజ మందిరములో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. ఏ మందిరంలో? మళ్ళీ చెప్తున్నాను, బయటోళ్ళ దగ్గరికి వెళ్తున్నారా, సొంతోళ్ళ దగ్గర నుంచి వెళ్తున్నారా? మర్చిపోకండి మీరు. వాళ్ళు ప్లాట్ఫామ్ వేసే విధానం బాగా గమనించుకోవాలి. వీళ్ళు వెళ్తూ అసలు వెళ్ళిందే భూదిగంతముల వరకు సువార్త చెప్పాలంటే అన్యులకు కూడా చెప్పాలని. కానీ డైరెక్ట్గా అటాక్ చేయట్లేదు వీళ్ళు. ఎలా వెళ్తున్నారండి? సొంతోళ్ళ ద్వారా. నేను బూరిపుల్లో సంఘం పెడదాం అనుకున్నాను. ఏం చేశాను తెలుసా? అక్కడికి టెంట్ వేసి రండిరా అనలేదు. లలితక్క చెప్పాను, అక్క ఎవరైనా ఉన్నారా మనోళ్ళు, స్టార్ట్ చేద్దాం, ఎవరైనా చెప్పండి. అలాగే ఏదైనా ఒక ప్రాంతాన్ని మనం ఎన్నుకున్నప్పుడు ఖచ్చితంగా సొంతోళ్ళ ద్వారా వెళ్ళే ప్రయత్నం చేయాలి. అంతేగాని మనం వెళ్ళి ఏదో అడౌట్ చేస్తూ ఉంటే సమస్యలు వచ్చే ప్రమాదం ఉందో జర జాగ్రత్త, ముందే చెప్తున్నాను. ఓకేనా? వెరీ గుడ్, మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ఏమంటున్నాడు? యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళి వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడయుండెను. అబ్బా, ఎవరు? ఇది మీరు బాగా పట్టుకోండి. ఈ యోహాను ఎవరు తెలుసా? అయ్యా సూర్వ గారు, ఈ యోహాను ఎవరు తెలుసా? పేతురు గారిని జైల్లో వేశారు కదా, సంఘం అంతా ఏం చేసింది? ప్రార్థన చేసింది. వాళ్ళందరూ ప్రార్థన చేసింది మరియా అని ఒక ఆవిడ మేడగదిలో కూర్చుని ప్రార్థన చేశారు. ఎవరింట్లో? మరియా. ఆ మేడగదిలో కూర్చొని వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఏ మేడగదిలో అయితే కూర్చున్నారో ఆ మరియా గారి కొడుకే యోహాను. నా మాట కథ లేదా? అయితే ఓ మాట్లాడుతాను. ఈయనకి ఇల్లుందా? ఇల్లుందా? వెరీ గుడ్. తల్లుందా? ఇల్లుంది, తల్లుంది. వెరీ గుడ్. ఇల్లు తల్లి కూడా ఉన్నప్పుడు
ఈయన ఇలా సేవకులు కూడా పడాల్సిన తిరగాల్సిన అవసరం ఏంటి? మాట్లాడండి. అదే దేవుని బాధ్యతతో కూడిన విధానం. ఓ మాట చెప్పనా, వాక్యం చెప్పేయడమే కాదు, చెప్పేవాడిని ప్రోత్సహించడం, చెప్పేవాడికి సహకరించడం కూడా పరిచర్యే. వాళ్ళ నిజంగా చెప్పేవాడికి చేసిందే గనక ముఖ్యం కాకుండకపోతే అసలు యోహాను పేరు ఇక్కడ రాయాల్సిన అవసరమే లేదు. ఉందా? అంతే కదా. పనిగట్టుకొని చెబుతున్న ఇద్దరి పేర్లు రాశాడు, చెప్పేవాడికి సాయం చేసేవాడి పేరు కూడా రాశాడు. అంటే గుర్తుంచుకోండి, మరి ఎవడో కూడా సాయం చేయకపోతే ఎలా చెప్తాడు? వాళ్ళు ఎలా చేస్తారా పని? వాళ్ళు ఎలా చేయగలరు? నిజంగా గాడాల్లో చాలామందిని చూసి నేను సంతోషిస్తుంటాను. చాలామంది మీ పిల్లల్ని దేవుడు పని అనగానే త్వరగా పంపించడం, త్వరగా వెళ్ళి రే అన్నీ చెప్పాడు ఆ పని చేయడం, నేను చాలా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఫీల్ అవుతుంటాను. కానీ కొన్ని పనుల్లో వరకే పంపిస్తున్నారు, కానీ సువార్త అంటే పంపించే తల్లిదండ్రులు ఇంకా ఏర్పడలేదు. మైకెట్రా అని పంపుతున్నారు, వెరీ గుడ్. ఇంకా చర్చ శుభ్రం చేయరా అని పంపిస్తారు, వెరీ గుడ్. కెమెరా పెట్టరా అని, వెరీ గుడ్. ఇదేనా వాళ్ళు కూడా వచ్చి వాక్యం కూడా నేర్చుకోవాల్సిన బాధ్యత ఉందా? చెప్పండి, ఉందా లేదా? మంచి మాట చెప్పనా, నీ కొడుకు కానీ ఇంట్లో ఖాళీగా ఉంటే, ఎస్పెషల్లీ కొడుకులు చెప్తున్నాను, ఖాళీగా ఉంటే మీ పాస్టర్ గారికి ఫోన్ చేయండి. ఎవడైతే ఉన్నాడో ఉంటాడు కదా, బక్కోడో ఎవడొకడు, ఫోన్ చేసి అయ్యగారు ప్రార్థనకి వెళ్తున్నారా? వెళ్తున్నానయ్యా అని గట్టంటే మా వాడిని కూడా తీసుకెళ్ళండి చెప్పండి. అలా చిన్నప్పటి నుంచి నీ కొడుకుని కూడా పరిచర్యలో నాంచడం వల్ల నీకు తెలియకుండానే వాడు ప్రయోజకుడయ్యే అవకాశం ఏర్పడుతుంది. నువ్వేం చేస్తావు తెలుసా? మా వాడు ఎంబీబీఎస్ చదవాలి, ఎఫ్ఆర్సిఎస్ చదవాలి, లేకపోతే ఇంజనీర్ చదవాలి, ఇంకోటి చదవాలి, గాడిదగుడు చదవాలని చేసి ఇంట్లో కూర్చోబెట్టడం వల్ల ఏమని చేస్తామంటే ఆడు సరే డాడీ అని ఫోన్ నొక్కుంటూ కాలక్షేపం చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు నిన్నాడు పుస్తకం లోపల ఫోన్ ఎట్టి. అదేనా లేదా? మరీ ఏదో పరీక్షలు ఉంటేనో ఇబ్బంది ఉంటేనో వద్దు, కానీ ఖచ్చితంగా వీలైనంత వరకు 99% దేవుని సేవకుడికి అనుకూలంగా ఉండేటట్టు పంపండి. ఎందుకంటే మంచి నేర్చుకునే అవకాశం ఏర్పడుతుంది. వాడికి అర్థం లేదా? ఈరోజు చాలామంది కొడుకుల్ని నేను ఎక్కడ చూస్తాను తెలుసా? ఎమ్మెల్యేలు వెనకాల, ఎంపీలు వెనకాల, ప్రెసిడెంట్లు వెనకాల, రాజకీయాల్లో. అందుకే తెల్ల చొక్కాలు, వయసు కూడా రాకుండా తెల్ల చొక్కా వేస్తున్నాడు, తర్వాత అదే తెల్ల చొక్కా వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. ఎరా బాబు అంటే జనాలు నేర్చుకుంటున్న వైఖరి అంతవరకే ఉండిపోయింది. ఈరోజు ఏం నేర్చుకుంటుంది మన గ్రామం? ఒకసారి ఆలోచన చేయండి అంటున్నాను నేను. మనం ఏం నేర్పుతున్నాం? మార్పు అనేది మనలో పుట్టకపోతే మార్పులు జరగవు. మనం ఒక డిసిషన్ అనేది కొన్ని ఇబ్బందులు కలిగిన ధైర్యముగా తీసుకున్నప్పుడే అనేక మందిలో మార్పు పడుతుంది. అలా పుట్టే విధంగా మనం దానికి సంబంధించిన క్రియలు చేయాలి. అర్థమైందా లేదా? నా కూడా కనుక మీరు పంపారనుకోండి, చసేమరా ఫోన్ ముట్టుకునే ఉన్నాం. అందుకే కొడవలు రావడం మానేయారు నాకు కూడా చాలామంది. చాలామంది కుర్రలు నాకు కూడా కనబడతలేదు. వేరే వాడిని బయటికి వెళ్ళినప్పుడు ఒకటి అంటాను, నేను తెట్లో కొట్టను, నాకు కూడా వస్తున్నావు తమ్ముడా. వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారంటే, బయట వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారు తెలుసా? అయ్యగారు ఎంత గొప్పడో, నాకే ఎంత చెప్తున్నాడంటే అనుకుంటారు. అనుకోరా, వాళ్ళ సంఘానికి ఇంకెంత చెప్పుంటాడో అని ఖచ్చితంగా ఏం చేస్తారు తెలుసా? నాకంటే ఎక్కువగా ఎవరిని చూస్తారు చెప్పండి? నాకు కూడా వచ్చిన వాళ్ళని కారు ఎగ్గానే మొదలెడతాను, నన్ను చూడరు అబ్బాయి, నిన్ను చూస్తారు. బటన్ ఇట్టావా, ఫుల్ హ్యాండ్స్ ఇట్టావా, ఫోన్ లోపల ఇట్టావా, వాక్యం చెప్తున్నప్పుడు అక్కడ కూర్చున్నావా లేదా, ఇవన్నీ జర జాగ్రత్తగా చూసుకో, నువ్వు ఇవన్నీ ముఖ్యం అంటాను. అందుకని చాలామంది ఓకే అనుకున్న వాళ్ళు వస్తారు, ఓకే కాని వాళ్ళు మళ్ళీ వస్తామని అని వెళ్ళిపోతారు, మళ్ళీ రారలే అండి నా దగ్గరికి. అదేనా లేదా? సో ఈ క్రమశిక్షణ వాళ్ళకి మనం నేర్పవలసిన బాధ్యత ఉంది. తల్లి నిజంగా మరియమ్మ ఎంత గొప్పదంటే, ఏ మరియమ్మ? యోహాను తల్లి అయిన మరియమ్మ. పౌలుకి బర్నబకు కూడా వెళ్ళిపో, చక్కగా వాళ్ళు కూడా పరిచర్య చేయి. ఈయన మధ్యలో మళ్ళీ ఏ అలవాటు ఏర్పడి మధ్యలో వచ్చేస్తాడు, ఆ తర్వాత గొడవ. కానీ మొత్తానికి పంపుతుంది ఎవరి పనికి? దేవుడి పనికి. వెరీ గుడ్. వచ్చేద్దాం 6వ వచనం. వారు ఆ దీపమందంతటా సంచరించి, ఏ ఊరంట? అది ఎక్కడిది? అది వేరే ఊరా? వెరీ గుడ్. అది కూడా కొప్రాలోదే. ఇదేంటంటే ఇది పొలిటికల్ క్యాపిటల్, అంటే రాజకీయ రాజధాని. రాసుకోండి. సలామి ఏమో కమర్షియల్ క్యాపిటల్, వాణిజ్య రాజధాని. ఇది పొలిటికల్ క్యాపిటల్,
అంటే రాజకీయ రాజధాని. అంటే ఎక్కువ ఇక్కడ ఎవరు ఉంటారు? గొప్ప గొప్ప నాయకులు ఉంటారు. సో సలామీలో వాక్యం చెప్పారు, చెప్పుకొని ఎక్కడికి వచ్చారు? పాపుకు వచ్చారంట. వచ్చారా? వెరీ గుడ్. వస్తే ఏమైంది? వారు ఆ దీపం అన్నట సంచరించి పావు అని ఇక్కడ అన్నాడు, పాపు అని ఒక చోట అన్నాడు. అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును, అమ్మ ఆ మాట పట్టుకోండి, ఎవడాడు అంటే గారడీవాడు అంటే సార్ ఏం చేస్తారు? మ్యాజిక్లు. తెలుసా మీకు మ్యాజిక్లు చేసేవాళ్ళు? ఏ మ్యాజిక్లు? టోపీలోంచి పౌరులు తీయడం అవి కాదు. అలాంటి వాళ్ళు మంచివాళ్ళే, అందరూ వందనాలు. మీరు గారడీ కూడా ఆడనుకున్నారు కాక. చాలామంది ఇప్పుడు బ్రతుకులతో మ్యాజిక్లు చేస్తున్నారు, తెలుసా మీకు? తెలీదా? మాయ మాటలు చెప్పి మాయ బోధలు చెప్పి ఆ గారడీ వాడు 7 వారాలు రా దేవుడు మూటేస్తాడు, గారడీ వాడు. ఇంకా కొంచెం చెప్పండి, నాకు చెప్పండి అమ్మా. కొబ్బరి నూనె తాగే పిల్లలు పుడతారు, గారడీ వాడు, అవునా కదా? ఇంకా చెప్పండి. ఏదో చెప్దాను కూడా మొదలెట్టావు. ఏం చెప్పారా? ఇరుకులా, ఇబ్బందిరా, చెప్పు. ఎక్కడికి రా, ఇలా చెయ్యి, అలా చెయ్యి, నీకు పని అవుతుంది, అవునా కదా? ఇలాంటి గారడీలు ఉన్నాయి లేవా? ఉన్నాయి. విచిత్రం చెప్పనా? ఆ గారడీలు నమ్ముతున్న బ్యాచ్ ఉన్నారు. విచిత్రం ఏంటంటే ఈ కొప్రా అనే ప్రాంతానికి వీళ్ళ వాక్యం సత్యవాక్యాన్ని వెళ్ళక ముందు వరకు ఈ గారడీ వాడే చలామణి అయ్యాడు. అక్కడున్న పాపులర్ నాయకులందరిని ఉపయోగించుకొని. అలాంటి వాడి గారడీవాడు. వీడు ఏం చేస్తారంటే చదువుదాం చూడండి. గారడీవాడు అబద్ధ ప్రవక్త అయిన బర్యేసు. ఏం పేరు ఈయన పేరు కూడా? సార్ పేరు కూడా ఏసే. సార్ పేరు ఏం పేరు? యేసు. ఏ యేసు? బర్యేసు అను ఒక యూదుని చూచిరి. ఈయన కూడా ఎవరంట? యూదుడే. పేరేటి? యేసు. ఏం చెప్తున్నాడు? వాక్యం. కానీ మాయగాడు. ఎవడు? మాయగాడు. ఈలోపు ఏమైందంట? అతడు చూచిరి, ఇతడు వివేకము గలవాడైన సెర్గీ పౌలు అను అధిపతి యొద్ద ఉండెను. ఎవరు అధిపతి? అంటే ఈయన ఒక అధిపతికి ఆనుకొని ఉన్నాడంట, ఒక అధిపతి అండర్లో. ఎవరా అధిపతి? సెర్గీ పౌలు. పౌలన్నా సౌలన్నా ఒకటే. దాన్ని గ్రీకు భాషలో పౌలనే పిలుస్తారు వాళ్ళు, గ్రీకులు. ఓకేనా? రోమీ విధానం, రోమా భాషలు. ఓకే. సెర్గీ పౌలు అధిపతి. ఒక రకంగా చెప్పాలంటే గవర్నర్ ఈయన. ఎవరైనా సెర్గీ పౌలు అనే వ్యక్తి ఎవరు? ఒక గవర్నర్. ఆ గవర్నర్ అండర్లో ఉన్న వ్యక్తి ఎవరంటే గారడీవాడైన బర్యేసు. అంటే ఇప్పుడు దాకా వీడు మాయ మాటలతో గవర్నర్ని మాయ చేసి చాలా లాగాడు. ఎవడో? బర్యేసు. అవునా? చాలా వెనకేశాడు. ఎవడో చెప్పండి? వెరీ గుడ్. విచేతోడు చెప్పనా? జనాలు కూడా అలాంటి వాళ్ళ మాటలు నమ్మే పంపుతుంటారు. అందరికి వందనాలు. నిజాలు చెప్పేవాడికి ఇస్తారా? అమ్మా పాపమ్మా, నువ్వు అనుకున్నది దేవుడు జరగాలనుకుంటే అదిగో మన క్యూఆర్ కోడ్ కనబడుతుంది. ఈ వారం నువ్వు ఖచ్చితంగా స్పాన్సర్ చేయి. ఏం చేస్తాం? మా ఊడికి ఎత్తే ఏమవుతుంది? అక్కడ ఎంతమంది వెళ్తున్నారంటే ఎన్ని ఉంటే వెళ్తారు, అంతేనా కాదా? అంతమంది వెళ్తున్నారంటే ఎన్ని జరిగితే వెళ్తారు. సో ఖచ్చితంగా ఒక్కసారి పే చేసామంటే ఏం పోద్ది అనుకొని చేసిన బ్యాచ్ కూడా చాలామంది ఉన్నాయి ఉంటారు నాకు తెలిసి. ఓ మాట చెప్పనా? డబ్బు పోతే పోయింది, కానీ దేవుని పట్ల మన నమ్మకం త్రోవ తప్పుతుంది. జర జాగ్రత్త. దానివల్ల వచ్చే ప్రమాదాలు, విపరీత పరిస్థితులు చాలా ఉంటాయి. అదేందా లేదా? ఇప్పుడు ఈ పెర్గీ పౌలు అనే వ్యక్తిని వీడు మాయ చేసుకుంటూ వచ్చాడు ఎంతకాలం. ఎవడు? బర్యేస్ అన్నవాడు. అయితే ఇప్పుడు అసలైన వాళ్ళు వచ్చారు. ఎవరెవరు? పౌలు, బర్నబా. వచ్చినప్పుడు ఏమైంది? బర్నబాను సౌలును పిలిపించి, అంటే మన ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది కదా, వివేకము గలవాడని రాశాడు కదా. ఆ పెర్గీ పౌలు ఏం చేశాడంటే, అబ్బాయి ఎవరో కొత్త పాస్టర్లు వచ్చారంట కదా, వాళ్ళు పిలిపించండి, ఆ వాక్యం వింటాను అని పిలిచాడు. ఎవరిద్దరిని? బర్నబాని, పౌల్ని. పిలిచింది ఎవరు? పెర్గీ పౌలనే గవర్నర్. వెరీ గుడ్. ఇప్పుడు పిలిచిన వార్త ఖచ్చితంగా ఎవరు తెలిసిపోద్ది? వెరీ గుడ్, మరి తెలిసిపోద్ది కదా. ఇప్పుడు ఆడు గుండెల్లో రాయి ఏంటి? అమ్మ బాబోయ్, ఇప్పుడు వీళ్ళు వచ్చారు, వీళ్ళు ఏం చెప్పి నా పొట్ట కొట్టేస్తారో అన్న భయం ఉంటుంది కదా.
వెరీ గుడ్. ఆ భయంతో ఏం చేస్తున్నాడు చూడండి. 18వ వచనం. అయితే ఎలుమా ఎవడు? ఎలుమా ఎవరు? ఆ గారడీ వారికి కూడా ఇంకో పేరు అనమాట. ఎలుమా ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలని యత్నము చేసి వారిని ఎదిరించాను. అంటే వీళ్ళు ఎంత వాక్యం చెప్తున్నా అలాగది ఇలా కాదని వీడి మధ్యలో పొల్లెడుతున్నాడు అనమాట. ఎవడో చెప్పండి. ఆడు బాధేటి? ఎక్కడ టేపుకి వెళ్ళిపోతారో, ఎక్కడ నా పొట్ట కొట్టేస్తారో. కానీ అది తెలియని విషయం ఏంటంటే ఏదో ఆలోచిస్తూ ఎవరి పనిలో ఆటంకం కలిగిస్తున్నాడు తెలిసాడు? దేవుని పనిలో. ఎవరి పనిలో? వెరీ గుడ్. అయితే ఏమైంది? ఎదిరించాను. ఇలుమాని పేరునకు గాడరీ వాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు. ఇక్కడ స్టార్ట్ చేశాడు ఈయన్ని పౌలు అని పిలడం. ఇప్పుడు దాకా సౌలు 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 అని పిలుచుకుంటూ వచ్చాడు. ఇక్కడి నుంచి మీకు కనిపించేదంతా పౌలే. ఎందుకంటే ఈయన ఇంకా రోమా అండర్లోకి వెళ్ళిపోయాడు. ఈయన పిలుపు మారిపోద్ది. యూదుల వరకు ఉన్నంత వరకు సౌలుని పిలిచారు. ఇంకా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఏమని పిలిచారు తెలుసా? పౌలు. పౌలు అంటే అర్థం తెలుసా మీకు? హంబుల్ అని అర్థం. రాసుకోండి. పౌలు అంటే ఇంగ్లీష్లో అర్థం ఏంటంటే హంబుల్. HUMBLE. హంబుల్ అంటే అర్థం ఏంటంటే విధేయుడు. పౌలు అంటే అర్థం ఏంటి? విధేయుడు. ఎవరికి? దేవునికి. ఓకేనా పౌలు గారు? పౌలు అంటే ఎవరికి విధేయుడు? దేవునికి. ఓకేనా? వెరీ గుడ్. రాసుకుందాం. పౌలు అనబడిన సౌలును. మళ్ళీ చదువుదాం సార్. ఆ వచ్చిన మళ్ళీ చదువుతాం చూడండి. 9వ వచనం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతనిని తేరి చూచి సమస్త కపటముతో సమస్త దుర్మార్గముతో నిండినవాడా. ఎవరిని? ఇంకా ఆపుతున్నాడు ఈ నోర్చుకున్నాడు. ఇంకా అవలే. ఒరే కపటంతో ఉన్నవాడా, దుర్మార్గుడా, అపవాది కుమారుడా. చూడండి ఎలా తిడుతున్నాడు. ఎవరండి పౌలు గారి తిట్లు రావని చెప్పినాడు? ఎంత బాధ తిడుతున్నాడు చూడండి. అపవాది కుమారుడు అంటే మన భాషలో చెప్పండి, సాతానా కదా. అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. మానవ అంటే మనిషానా? ఇంకా ఆపవా అంటే సార్ ఎప్పుడు ఏం చేస్తున్నారు? ఎప్పటి నుంచో. సరే ఏదో చేసావు, అయిపోయింది. ఇప్పటికైనా తెలుసుకున్నప్పుడు ఆ పనులు చేయడం నువ్వు మానేయాలి కదా. ఇంకా మారవా? చెప్పండి, మారాలా వద్దా? చెప్పండి, మారాలా వద్దా? కానీ ఇది మారేటట్టున్నాడా, ఎదుటి వాళ్ళని ఇంకా మాయ చేసేటట్టే ఉన్నాడా? అమ్మ ఒక మాట చెప్పనా బంగారు తల్లు, వినండి. దేవుని పనిలో మనమైనా సరే ఆటంకము కలిగిస్తే ఖచ్చితంగా మనల్ని అయినా సరే ఊరుకోడైనా. ఎవరు? దేవుడు. మీరు మాట్లాడచ్చు, అదేంటండి దేవుడు పావురుల్లా ఉండమన్నాడు, ఓ చెంపమే కొడుతుంది, ఇంకో చెంప చూపించమన్నాడు, ఇలా తిట్టేస్తున్నాడు ఏంటంటే, అమ్మా చాలాసార్లు చెప్పాడు గుర్తు, దేవుడు మరీ నోరు మూసి కూర్చోమని ఎక్కడా చెప్పలేదు. అదేందా లేదా? నా మాట మీరు రాగానండి. చాలామంది ఈరోజు కొన్ని అపోహలు మనసులో తాపవా, నువ్వు మారవా అని చెప్పి కోప్పడితే ఏమన్నాడు చూడండి. ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. ఏం మూసాడు? యాక్చువల్లీ ఇప్పుడు దాకా కళ్ళు మూసిపోయే ఉన్నాడు. దేవుడు పర్మనెంట్గా మూసేసాడు అంతే. ఎవరి పనిలో అడ్డొచ్చినందుకు? అమ్మ అందరికీ వందనాలు. దేవుడి పనిలో ఏమన్నా అడ్డు వస్తున్నాయేమో జర జాగ్రత్త. అదేందా లేదా? చాలా ప్రమాదం. వాళ్ళు కష్టపడి వాక్యం చెప్తుంటే వీడు వంకర మాటలు చెప్పాలని మారుద్దాం చూస్తున్నాడు. చాలా ట్రై చేశాడు, చెప్దాం ఈయన చెప్పే కొలది ఆడు చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు దేవుడి పని చెడగొట్టే దొమ్మడికి ఎక్కడది అసలు? మీ అందరికీ మంచి పని చెప్పనా? ప్రయాణం స్టార్ట్ చేయాలి అని అనుకున్నారు కదా వీళ్ళు. ఎవరి ప్రయాణం? మొదటి ప్రయాణం, ఈ సేవ ప్రయాణం. వీళ్ళు ఏమీ ప్లాన్డ్గా మొదలుపెట్టలే. వీళ్ళు ఎలా వెళ్ళారంటే దేవుడు ఎక్కడికి వెళ్ళమని వాళ్ళకి అనిపిస్తే, తోచితే, అంటే పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపిస్తే అక్కడికి వెళ్ళారు. అంటే సమస్తం ఎవరి అండర్లో జరుగుతుంది చెప్పండి? ఇప్పుడు అంత అండర్లో జరుగుతున్న పనిని ఎవడు టచ్ చేసినా వాడిని దేవుడు విడిచిపెట్టే పరిస్థితే
లేదు. అదేందా లేదా? మీకు కూడా మాట చెప్తాను, ఇక్కడే కదా, ఎక్కడైనా దేవుడి పనులు దయచేసి వేలు పెట్టే ప్రయత్నం చేయకండి, అది చాలా ప్రమాదం. బైబిల్ అంటారు కదా, అభ్యంతరములు కలుగక మానవు, కానీ ఎవడి వలన అభ్యంతరము కలుగునో వానికి శ్రమ అన్నాడా? లోకసువార్తలోనా ఆ మాట? ఇనాధ్యాయం లోకసువార్త ఇనాధ్యాయం చూడండి, లోకసువార్త ఇనాధ్యాయం. ఎవడాడు? లూకాసువార్త రేయ్ ఎవడాడు? 17వ అధ్యాయం మొదటి వచనం నుంచి. లూకాసువార్త 17వ అధ్యాయం మొదటి వచనం నుంచి. ఆయన తన శిష్యులతో, అభ్యంతరములు రాకపోవట అసాధ్యం. ఖచ్చితంగా వస్తాయి రావా సమస్యలు, ఆటంకాలు? చెప్పండి అమ్మా. అమ్మ ఒక మాట చెప్పనా, ఒక ఇంటిలోనే ఓ తల్లి కడుపును పుట్టిన వాళ్ళ మధ్య వస్తాయి. రావా రావా రావని ఎవరైనా చెప్తారా? సర్టిఫికేట్ అడుగుతున్నప్పుడు నేను, మీరు అబద్ధాలు చెప్తే పని అవదు. ఓ తల్లి కడుపున పుట్టిన బిడ్డల మధ్య అభ్యంతరాలు వస్తాయి. రాకపోవడం అనేది ఇంపాసిబుల్. కానీ అవి ఎవని వలన వచ్చును? సమస్య అయితే వస్తాం ఖాయం, కానీ అది నీ వల్ల వస్తే నీకేటి శ్రమ. ఎంత శ్రమరా అంటే, వాడి చిన్నవారిలో ఒకరికి అభ్యంతరము కలుగు చేయుట కంటే వాని మెడకు తిరగటి రాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట. అందరికి వందనాలు. అలా ఒక ఆయన్ని పాడేశారు ఇటీవల కాలంలో, మీకు తెలుసా? చచ్చిపోయాక పడేశారు సముద్రం మధ్యలో. వెరీ గుడ్. బిన్ లాడెన్ ఉగ్రవాది, ఆడ సమాధి పాతి పెడితే ఖచ్చితంగా ఆలయం కట్టేస్తారు. అలాగని కాలుద్దామంటే వాడేమో వేరే మతానికి చెందినోడు, కాల్చకూడదు పాతకూడదు, మరి ఏం చేయాలి అని అనుకొని సముద్రం మధ్యలో కట్టుకెళ్ళి దానికి పెద్ద రాయి కట్టి సముద్రంలో పడేశారు, ఎవరికి దొరకకుండా. అందరికి వందనాలు. వందనాలు చెప్పండి. అంటే జర జాగ్రత్త, బిన్ లాడెన్లో కనుక ఉంటే వాళ్ళకి ప్రమాదం అంటున్నాను నేను. దేశాన్నే కాదు, సంఘాన్ని పాడు చేసిన బిన్ లాడెన్మే దేవుడు ఖచ్చితంగా విడిచిపెట్ట. చూడండి ఇక్కడ ఎంత శిక్ష చేశాడో వాడికి, ఆ బరియస్ అన్నవాడికి. ఏం చేస్తున్నాడండి? 11వ వచనం. ఇదిగో ప్రభు తన చెయ్యి ఎత్తి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పాను. వెంటనే మబ్బును చీకటియు అతనికి కమ్మెను గనుక అతను తిరుగుచూ, ఎవడైనా నా చెయ్యి పట్టి నడిపింతురా, ఒరే ఎవడనొచ్చినా చెయ్యి అట్టుకోండిరా అని అడుగుతున్నాడంట. ఎవరు? ధరంట పోయేవాడు అడుక్కున్నాడు, ఒరే చెయ్యి అట్టుకోండి అక్కడ తీసుకెళ్ళండి రా. ఛాన్స్ ఉంది? ఇంకా లేదు. ఎందుకంటే అనేక మందిని తప్పు ద్రావులో నడిపించినప్పుడు ఇప్పుడు దేవుడు దారి చూడకుండా చేశాడు. అదేందా లేదా? ఎవరి పని పాడు చేస్తే జర జాగ్రత్త. వెరీ గుడ్. నడిపింతురాని వెతుకుచుండేను. అంతటా ఆ అధిపతి జరిగిన దానిని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. ఎవరి వైపుకి? చూడండి, ఆయన్నేదో చేద్దాం అనుకున్నాడు ఈ బరియస్ అన్నవాడు. దెబ్బ కూడా తగిలేటప్పటికి ఏదో అయిపోయాడు. కానీ వాక్యం చెప్పిన వాడిని మార్చే ప్రయత్నం ఎవరు చేశారు? దేవుడు చేశాడు. అర్థమైందా లేదా? నా మాట మీకు అర్థమవుతుందా లేదా? అంటే గుర్తుంచుకోండి, ఎన్నడ్డులు వచ్చినా ఆయన పని మాత్రం ఆగదు. ఇప్పుడు ఇదంతా ఎక్కడ? పాపు. అదెక్కడ? కుప్రాలో. వెరీ గుడ్. ఎక్కడమ్మా? కుప్రాలో. ఇప్పుడు ఇది ఏ ప్రయాణం? మొదటి ప్రయాణం మనం స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళామంటే సెలూకయ్యాకే వెళ్ళాం. అది మొదటి ప్రాంతం. మొదటి వెళ్ళింది ప్రాంతం ఏదంటే సెలూకయ్య. మొదటి వాక్యం చెప్పిన ప్రాంతం ఏది? కుప్రా. ఏది? కుప్రా. వెరీ గుడ్. గారడీవాడైన బరియేసున్న ప్రాంతం ఏది? పాపు. ఓకేనండి, మీరు ఇవన్నీ మనసులో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. వెరీ గుడ్. ఆ కుప్రాలోనే ఇప్పుడు ఈ పరిస్థితులు అన్నీ చోటు చేసుకున్నాయి. అక్కడే సలామీకి వెళ్ళారు, వాక్యం చెప్పారు. అక్కడే పాపుకి వెళ్ళారు, ఒక గవర్నర్నే మార్చేసే ప్రయత్నం చేశారు. ఏమంటే ఒక గవర్నర్ మారాడంటే ఆల్మోస్ట్ చాలామంది మారుతారు. అంటే పాపులో కుప్రాలో చాలా గంభీరమైన దేవుని పరిచర్య చేశారు. వెరీ గుడ్. తర్వాత ఎక్కడికి వెళ్ళారు? నా వైపు చూడండి. ఎక్కడికి వెళ్ళారు? అక్కడేం చేశారు? అక్కడేం జరిగింది? అక్కడ ఎలాటోళ్ళు ఎదురయ్యారు? ఇవన్నీ తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడు వచ్చేవారు. కానీ ఒక మాట చెప్తాను, మనసులో పెట్టుకోండి. ఖచ్చితంగా
ఆయన పని పరిశుద్ధాత్మని అండర్లో జరుగుతుందన్న విషయాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. ఇందాక నుంచి అదే మాట 10 సార్లు రాస్తున్నాడు. పరిశుద్ధాత్మ చేత పంపబడి, పరిశుద్ధాత్మ ప్రేరేపించబడిన వాడై, పరిశుద్ధాత్మ చేత మాట్లాడుతూ. ఎందుకు పరిశుద్ధాత్మ అంటే నువ్వు ఒక అండర్లో ఈ పని జరుగుతుంది. ఎవరి అండర్లో? దేవుని అండర్లో. ఎవరి అండర్లో? దేవుని అండర్లో. ఒక మాట చెప్పిన బంగారు తెల్లారా, దేవుని అండర్లో కనుక జరిగితే ఆ పని పరిస్థితులే తారుమారుగా ఉంటాయి. నీ అండర్లో చేస్తే ఆ పని ఎప్పటికీ అభివృద్ధి అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి మనం ఎన్ని చేసినా ఆయన సేవ ఆయన అండర్లోనే చేయాలి. వీ హ్యావ్ టు ఒబే ద గాడ్స్ రూల్. అర్థం లేదా? దేవుని రూల్కి, దేవుని ఆజ్ఞకు తలదించవలసిన బాధ్యత మనపై ఉంది. దించకపోతే ఎవరినైనా ఆయన వంచేస్తాడు. ఎవరు? దేవుడు. ఆడెంత అడ్డుకుని ఉంటాడు. మనం సింపుల్గా చదివాం ఆ మాట. ఆడిని ఎప్పటి నుంచో ఉన్న నమ్మకాన్ని అవతలోళ్ళకి ఎంత నమ్మకం, నిజంగా పౌలుకి అంత కోపం వచ్చిందంటే ఆడు ఎంత రెచ్చుకుంటూ ఉండాలి. ఎవడో మరియేసు. కానీ వాడు ఎంత రెచ్చుకొట్టినా వాడే పాడైపోయాడు, కానీ దేవుని పని పాడైన పరిస్థితి ఏమీ లేదు. జర జాగ్రత్త ఆయన పనిలో ఉన్నప్పుడు. కాబట్టి మనస్ఫూర్తి ఒకే మాట చెప్తున్నాను, ఆయన పని ఆయన ప్రేరణతో ఆయన ఆత్మతో మనం చెయ్యాలి. ఆయన చెప్పిన మెలకువలు ఆయన సేవలో మనం కలిగి ఉండే ప్రయత్నం చెయ్యాలి. కేవలం అది ఇక్కడే కాదు, మన జీవితాంతం కూడా కొనసాగించుకునే ప్రయత్నం చెయ్యాలి. బ్రహ్మరాజు రాలేదా గుడికి? బ్రహ్మరాజు రాలేదమ్మా? బ్రహ్మరాజు స్టేటస్ ఇట్టాడండి, నాకు భలే నచ్చింది. ఓ పాము 2 పాములు బొమ్మ పెట్టాడు. చూసారా ఎవరన్నా మీరన్నా? ఇప్పుడే సుష్మా పెట్టిందా? అయ్యయ్య, బ్రహ్మరాజు అనుకుని బ్రహ్మరాజుని తిట్టేపోయాను నేను. సుష్మం పెట్టిందంట, చాలా నచ్చింది నాకు, ఎంత బాగుందో. ఓ పాము ముసుకేసింది, ఓ పాము బుసకొడుతుంది. అది పల్లవి ఏదో పెట్టిందమ్మా, ప్రపంచ నటనలలో ప్రావీణ్యత పొంది అని చెప్పడం భలే సూట్ అయింది దానికి. ఏంటంట, ఈ ముసుకేసిన పామేమో ఆదివారం మాత్రమేనంట, బుసకొట్టే పాము ప్రతిరోజు. అందరికి వందనాలు. మనం కూడా అలాంటి నటన కలిగి ఉన్నామేమో, జర జాగ్రత్త. అదేంది లేదు నా మాట మీకు. అంటే ఇక్కడ ముసుగేసి బయట బుసకొడితే మన జీవితాలకి ప్రమాదం. మీ అంటలేదు సుమా, మన అంటున్నాను నేనైనా ఎవరైనా ఒకటే. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. నటన మన జీవితాన్ని ముంచేసే ప్రమాదం ఉంది. సో ఇత్యము ఆయన ఆత్మ కింద విధేయత కలిగిన వారిగా బ్రతికే ప్రయత్నం మనం చేయాలి. అట్టి భక్తి, అట్టి విధేయత, అట్టి అనుకూలత మీకు, నాకు, మనకు, అందరికీ దేవుడు సమృద్ధిగా సంపూర్ణంగా దయచేసి ఆయన సంఘములో బలవంతులుగా, యోగ్యులుగా మనల్ని నిలబెట్టునుగాక.